పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్తమానం 8వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో ఈ 8వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి దేవుని రాజ్యాన్ని గురించిన కొన్ని విషయాలు యేసుక్రీస్తు చెప్పడం మనం ఆ అధ్యాయంలో గమనిస్తాం. దేవుని రాజ్యాన్ని గురించి ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో యేసుక్రీస్తు ప్రకటించుచు అపవిత్రాత్మ పట్టిన వారిని, కొంతమందిని రోగులను స్వస్థపరిచి దురాత్మ శక్తుల చేత బాధపడుతున్న వారిని విడుదల చేసిన సందర్భాలు ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇక్కడ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పారు. విత్తువాడు విత్తనములు విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన, కొన్ని రాతి నేలన, కొన్ని ముండ్ల పొదల్లో విత్తనాలు అక్కడక్కడ పడటం మనం గమనిస్తాం. యేసుక్రీస్తుతో ఉన్నవారు ఆ విత్తనాలను గురించిన ఉపమానమును చెప్పమని ఆయన్ని అడిగారు. రాతి నేలను పడిన వారు ఎవరు, ముండ్ల పొదల్లో పడిన వారు ఎవరు, త్రోవ ప్రక్కన పడిన వారు ఎవరు అని ఒక్కొక్కరి గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు యేసయ్య. వీళ్ళు వారని. నేను మీతో ఒక మాట చదివిస్తాను, చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, అక్కడ చదివితే, రాతి నేల నుండి వారు ఎవరనగా, వాక్యము వినేటప్పుడు సంతోషముగా అంగీకరించువారు కానీ వేరు లేనందున, కొంచెం కాలం శ్రమలు వచ్చిన వెంటనే తొలగిపోతారు. చాలా జాగ్రత్తగా వినాలి. తొలగిపోయేవారు ఎవరు? మార్చి నెల నుంచి ఇంచుమించు ఆగస్టు నెల వరకు, జూలై నెల వరకు కొన్ని చిన్న శ్రమలు ఎదురయ్యాయి. దేవుని బిడ్డలకు ఎదురయ్యాయి, లోకస్తులకు ఎదురయ్యాయి. అందరూ లాక్డౌన్ బారిన పడిన వారే. తొలగిపోయిన వారు కొందరున్నారు. ఆ 4 నెలల వ్యవధిలో చిన్న శ్రమ ఎదురైన వెంటనే తొలగిపోయిన వారు కొందరున్నారు. క్రీస్తులో నిలబడిన వారు కొందరున్నారు. ప్రభు అంటారు, ఈ తొలగిపోయేవారు ఎవరు? వేరు లేనందున. అక్కడ ప్రభు చెప్తున్నారు, చూడండి. చిన్న శ్రమ ఎదురైన వెంటనే, చిన్న ఇబ్బంది ఎదురైన వెంటనే, చిన్న అపాయము కలిగిన వెంటనే, చిన్న శోధన ఎదురైన వెంటనే, ఒక 4 రోజులు శరీర బలహీనత వచ్చిన వెంటనే, ఇక నేను దేవుని నమ్ముకున్నాను, అందుకే నా జీవితంలో ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి, నా జీవితంలో ఈ కష్టాలు అందుకే అని తొలగిపోతున్నారు అనేకులు. క్రీస్తు కొరకు నిలబడిన వారు కొందరైతే, ప్రభువులోనికి వచ్చి తొలగిపోతున్న వారు మరికొందరు. ప్రియమైన ఆత్మీయులారా,
మన విరోధి అయిన సాతాను ఎప్పుడు మనలను తొలగిపోయేటట్లు చేయాలని చూస్తాడు. సంఘములో నుంచి తొలగిపోయేటట్లు చేయాలని చూస్తాడు. పరిశుద్ధతలో నుంచి తొలగిపోయేటట్లు చేయాలని చూస్తాడు. ప్రార్థనలో నుంచి తొలగిపోయేటట్లు చేయాలని చూస్తాడు. సేవకుని దగ్గరున్న సహవాసములో నుంచి, సేవకుని దగ్గరున్న ఐక్యతలో నుంచి తొలగిపోయేటట్లు చేయాలని చూస్తాడు. సాతాను పని ఏమిటో తెలుసా? నిన్ను తొలగిపోయేటట్లు చేస్తాడు. తొలగిపోయావా, ఒకవేళ నువ్వు వానికి లోబడిపోయి తొలగిపోయావనుకో, వాక్యం ఏమంటుందంటే, ఈ వ్యక్తి ఎందుకు తొలగిపోయాడు? ప్రభు చెప్తారు, వేరు లేనందున. ఈనాటి క్రైస్తవులు తొలగిపోవడానికి కారణం, భక్తిలో నుంచి పడిపోవడానికి కారణం, పవిత్రతలో నుంచి దూరం కావటానికి కారణం, సహవాసంలో నుంచి తొలగిపోవడానికి కారణం వేరు లేదు. ఈ వేరు లేని వారు చిన్న శ్రమ ఎదురైన వెంటనే, లేదా చిన్న ఇబ్బంది ఎదురైన వెంటనే, చిన్న శోధన వచ్చిన వెంటనే, ప్రభు అంటారు అక్కడ, చిన్న శోధన ఎదురైన వెంటనే ఇక తొలగిపోతారు. వేరు లేని వారు. ఆత్మీయులు వేరు కలిగిన వారుగా ఉండాలి. క్రైస్తవులు వేరు కలిగిన వారుగా ఉండాలి. చిన్న శ్రమ ఎదురైన వెంటనే ఇక నాకు వద్దు, ఇక నాకు ఈ ప్రభు వద్దు, ఆయన మాటలు వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఈ పాటలు వద్దు, అసలు నాకు ఇక ఏది వద్దు అని తొలగిపోయేటట్లు కాదు మనం ఉండవలసింది. వేరు కలిగిన వారిగా నీ ఉండాలి. నీ వేరు ఎంత లోతుగా ఉంటే నీ విశ్వాస జీవితం అంత బలంగా ఉంటుంది. నీ వేరు ఎంత స్థిరమైనదిగా ఉంటే నీ క్రైస్తవ జీవితం అంత బలమైనదిగా ఉంటుంది. ఎవరు ఏది చెప్పినా కొంతమంది చూడండి, వారి మాటలు నమ్మి తొలగిపోయేదానికి దగ్గరగా ఉంటారు. ప్రభు అంటారు, తొలగిపోయే వానిలో వేరు ఉండదు. ఏదో పైపైన చిన్న గాలి, చిన్న వాన వచ్చిందంటే పడిపోయే చెట్లులాగా ఉంటారు. మనం అలా ఉండకూడదు. మన వేరు సంఘములో ఒక స్థిరమైనదిగా ఉండాలి. మన వేరు బలమైనదిగా ఉండాలి. వేరు లేని వారిగా మీరు ఉండకూడదు. వేరు కలిగిన వారిగా ఉండాలి. ఒక 2 మాటలు మీతో చెప్తాను. దేని యందు వేరు కలిగి ఉండాలి, దేని యందు వేరు కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితాలు తొలగిపోకుండా క్రీస్తులో స్థిరపరచబడతాయి. 2 మాటలు నేను మీతో చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి. ప్రేమ యందు వేరు పారి స్థిరపడి.
ప్రభు చెప్తారు, వేరు స్థిరంగా ఉండాలి. ఏ వేరు? ప్రేమ అనే వేరు. ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడండి. ఎవరు ప్రేమ కలిగి ఉంటారో వారు తొలగిపోరు. ప్రేమ లేని వాడు తొలగిపోతాడు. ప్రేమ కలిగిన వాడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎంతగా సాతాను శోధించుచున్నా ఇక తొలగిపోవు. ప్రేమ లేదనుకో, ప్రేమ యందు మీరు వేరు పారి స్థిరపరచబడి ఉండండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున చాలామందిలో ద్వేషాలు, పగలు, అసూయలు, కక్షలు, కుళ్ళు, ప్రేమ లేదు. ఒకరు ఆశీర్వదించబడుతుంటే ఒకరు ఓరవలేరు. ఒకరికి మంచి మార్కులు వచ్చాయంటే ఇక ఒకరు మూతి నాలుగు వంకలు తిప్పుతారు. ఒకరు మంచిగా స్థిరపరచబడి సెటిల్ అయ్యారంటే మరొకరు వారి మీద విషపు చూపులు చూస్తారు. దేవుని బిడ్డలే, అందుకే కలవరాలు, అందుకే తొలగిపోతున్నారు క్రీస్తులో నుంచి. మీరు ప్రేమ యందు వేరు పారియుండుడి. ప్రేమ కలిగి నడవండి, ప్రేమ కలిగి మాట్లాడండి. మీరు ప్రవర్తన ప్రేమ కలిగి ఉండేటట్లు చూసుకోండి. దైవజనుడు అయిన పౌలు కొలస్సీ సంఘంతో చెప్తారు, సంఘమా మీరు ప్రేమ యందు వేరు పారియుండుడి. నేను మీకు ఒక సంగతిని చెప్తాను. యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు ఎవరు అంటే మొదటిగా పేతురునే చెప్తారు. శిష్యుల్లో మరి యేసయ్యను ప్రేమించింది ఎవరంటే మొదటిగా పేతురునే చెప్తారు. యేసయ్య ప్రేమించుచున్నది చెప్పండి, యేసుక్రీస్తు ప్రేమించుచున్నది పేతురునే, పేతురు ప్రేమించుచున్నది యేసయ్యనే. ఒకానొక సందర్భంలో వీరిద్దరి మధ్యలో అసలు ఎవరికి ప్రేమ, ఎవరంటే ప్రేమ అనే దాని మధ్యలో డిస్కషన్ జరిగింది. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు పేతురును అడుగుతారు. 15వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. మరొకసారి కూడా అడుగుతారు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, ప్రేమించుచున్నాను. మూడోసారి కూడా పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు. ప్రేమించుచున్నాను అని చెప్పారు. ఈ 3 సందర్భాలలో యేసయ్య పేతురుని అడగడం, పేతురు అదే జవాబు చెప్పడం, యేసయ్య మరలా అదే ప్రశ్న అడగడం, మరలా అదే జవాబు చెప్పడం మనం గమనిస్తాం. నిజమే, పేతురు చాలా ప్రేమించారు దేవుణ్ణి. చిన్న దూరమయ్యే పరిస్థితులు ఎదురైనా పేతురు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుడు పేతురుని వదిలిపెట్టలేదు. ఎందుకంటే వారి మధ్యలో ఉన్న ప్రేమ బంధం అలాంటిది. పేతురు ప్రేమించుచున్నాను అని చెప్పారు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఈ 3 చోట్ల కూడా యేసయ్య ఒక మాట
పదే పదే చెప్పాడు, నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నా. నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నా. నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను. ఈ ప్రేమించుచున్నానని చెప్పిన తర్వాత యేసయ్య అన్న మాటలో నేను బాగా గమనించాను. ఏమన్నాడు తెలుసా? 3 సందర్భాల్లో, ఓహో నన్ను ప్రేమించుచున్నావా, అయితే నా గొర్రె పిల్లలను మేపుము. ఒకసారి అనలేదు ప్రభు. తను ప్రేమించుచున్నాను అని చెప్పిన ప్రతిసారి ఈ మాట వాడారు. రెండోసారి కూడా అంటాడు, నా గొర్రెలను కాయుము. మూడోసారి కూడా అంటాడు, నా గొర్రెలను మేపుము. ఆత్మీయులారా, కొంచెం జాగ్రత్తగా గమనించండి. పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుడు పేతురుని ప్రేమిస్తున్నాడు, బాగానే ఉంది. యేసు ప్రభు అంటాడు, నన్ను ప్రేమిస్తున్నావు, ఓకే, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. ఆయన గొర్రెలు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు గొర్రెలు ఎవరు? భక్తుడు ఒక పాట పాడాడు, యేసు గొర్రె పిల్లను. అంటే ఆయన గొర్రెలు ఎవరు? ఆయన పిల్లలమైన మనమే. ప్రభు ఈ మాట ఎందుకు చెప్పారంటే, నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బాగానే ఉంది. అదే సమయంలో నీవు నా ప్రజలను కూడా ప్రేమించాలి. కొన్ని రోజులకి యేసయ్య దూరం అవుతాడని తెలుసు యేసయ్యకు. నేను ఎలా నా ప్రజలను ప్రేమించానో, నా తరువాత కూడా ప్రధాన శిష్యుడవైన నీవు నా గొర్రెలు, నా ప్రజలను కూడా అలానే ప్రేమించాలి. కొంతమంది దేవుని బాగా ప్రేమిస్తారండి, భర్తను ప్రేమించరు. దేవుణ్ణి బాగా ప్రేమిస్తారండి కొంతమంది, తల్లిదండ్రులను ప్రేమించరు. దేవుణ్ణి బాగా ప్రేమిస్తారండి, లోకంలో వారి తమ్ముడిని కానీ, వారి అన్నని కానీ, వారి అక్కని కానీ, వారి చెల్లి, వీరిని ప్రేమించరు. నేను దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. అలానే పేతురు అనుకొని ఉంటే యేసయ్య నా గొర్రెలను మేపము అని చెప్పేవాడు కాదు. పేతురు, నీవు నన్ను ఎలా ప్రేమించావో నా గొర్రెలను కూడా నీవు అలానే ప్రేమించాలి. నా గొర్రెలను కూడా నీవు అలానే ప్రేమించాలి. నా ప్రేమను పొందిన ఈ ప్రజలు, నా తరువాత ప్రధాన శిష్యుడు అయిన నీవు ఈ ప్రజలను అలానే ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తే సరిపోదు. ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడాలి. ఉద్యోగాన్ని ప్రేమిస్తారు కానీ దేవుణ్ణి ప్రేమించరు కొంతమంది. వ్యాపారాన్ని ప్రేమిస్తారు కానీ దేవుణ్ణి ప్రేమించరు. ప్రియమైన ఆత్మీయులారా, ఒక క్రైస్తవునిగా లేదా ఒక ఆత్మీయునిగా ప్రేమ యందు వేరు పారి దానిలో నువ్వు స్థిరపరచబడి ఉండాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో నీ కూతుర్ని, నీ భర్తను, నీ అక్కను, నీ చెల్లిని, నీ తల్లిదండ్రులను, నీతో ఉన్నవారిని, సంఘస్థులను, సేవకుని నీవు అంతగా ప్రేమించాలి. ఇంకా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను చాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, మరి నా గొర్రెలను ఎవరు ప్రేమిస్తారు? పేతురుకు యేసయ్య చెప్పిన ఆ మాటే యేసుక్రీస్తు ఆరోహణమైన రోజు నుంచి ఇక పేతురు ఆయన ప్రజలను ప్రేమించడం ప్రారంభించాడు. పేతురు రాసిన 2 పత్రికల్లో కూడా మీరు గమనించండి. అపోస్తులుడైన పేతురు 2 పత్రికలు రాశారు. ఆ 2 పత్రికల్లో కూడా ప్రేమ గురించి కొన్ని ఎక్కువగా మాట్లాడతాడు పేతురు. చదువుతారా మీరు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-10 వాక్యములు, 8వ వాక్యం, 9వ వాక్యం, 10వ వాక్యాన్ని చదివితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి చూడండి.
ఉమ్. సహోదర ప్రేమ గలవారును, 10వ వాక్యంలో ఉంటుంది, జీవమును ప్రేమించి. ఈ 2 చోట్లే కాదండి, 2 చోట్లే కాదు. ఈ మొదటి పత్రిక, రెండో పత్రిక, ఈ రెండు అధ్యాయాల్లో, ఈ 2 పత్రికల్లో కొన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. పేతురు దేవుణ్ణి ప్రేమించండి, సహోదరులను ప్రేమించండి, జీవమును ప్రేమించండి అని చాలా చక్కటి మాటలు చెప్పారు. ప్రేమించడం అంటే దేవుణ్ణే కాదు, నువ్వు ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడి ఉండాలి. ప్రేమించిన వారు ఎలా ఉంటారండి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ప్రేమ యందు వేరు పారి ఉన్నాను, ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడి ఉన్నాను అని చెప్పుకోవటం కాదు. నాకున్నంతగా ప్రేమ సంఘంలో ఎవరికీ లేదు. పేతురు ఒక మాట చెప్తారు, ప్రేమించిన వారు ఎలా ఉంటారు. 3వ అధ్యాయంలోనే 10వ వాక్యం చదవండి. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ నాలుకను, తన పెదవులను కాచుకుంటాడు, తన పెదవులను కాపాడుకుంటాడు. మనిషి ఎదుటేం ప్రేమించి ఆ మనిషి కనబడినప్పుడే తన గురించి చెడ్డగా మాట్లాడడు. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ అని చెప్పి ఆ క్షణం తన నుంచి దూరమైన తర్వాత తన గురించి చెడుగా చెప్పడు. జీవమును ప్రేమించే ప్రతి ఒక్కరూ, జీవం అనగా క్రీస్తు, సంఘం, సహోదర ప్రేమ, ప్రేమించుచున్న ప్రతి ఒక్కరూ చెడ్డ మాటలు మాట్లాడకుండా తమ నాలుకను, తమ పెదవులను కాపాడుకుంటారు. ప్రియమైన ఆత్మీయులారా, మనలో ఈ అనుభవం ఉందా? ప్రేమ యందు వేరు పారి ఉండాలి. 2వ మాట కూడా చెప్తాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతారు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన 2వ పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన యందు వేరు పారి, ఎవరి యందు? క్రీస్తునందు. ప్రేమ యందు వేరు పారాలి అని మొదటిగా చెప్పాను. ప్రేమ కలిగిన వాడు చెడ్డ మాటలు మాట్లాడడు, ఇదొక అనుభవం. రెండవదిగా క్రీస్తునందు వేరు పారి, ఆయన యందు వేరు పారి. దేవుని యందు ఇంకా వేరు పారలేదు చాలామంది. ఏదో దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, పరిచర్య చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతించుతున్నారు, కానుకలు చెల్లిస్తున్నారు, కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నారు. కానీ క్రీస్తునందు తమ వేరు స్థిరంగా లేదు. క్రీస్తునందు వేరు పారి ఉంటే, క్రీస్తునందు వేరు పారి స్థిరముగా ఉంటే ఇక ఎందుకు తొలగిపోతారు? ఇక ఎందుకు పడిపోతారు? చాలామంది అద్భుతాల యందు, రోగం తగ్గితే దైవ సేవకుల యందు, ఎక్కడ ఏది కనపడితే ఇక దాని యందు స్థిరంగా ఉంటారు. కానీ క్రీస్తునందు వేరు పారి ఉండండి. క్రీస్తునందు. మీకు ఒక సంగతి చెప్తాను చూడండి.
యేసుక్రీస్తు సంచరిస్తున్న రోజుల్లో ఆయన ఏ చోటకి వెళ్ళినా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, గొప్ప కార్యాలు ఎన్నో జరిగించాడు. ఆకాశము నుంచి ఎంతో ఆశీర్వాదాలు వారికి కురిపించాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. అలా ఒకసారి కాదు, 2-3 సార్లు చేశాడు. స్వస్థతలు జరిగాయి, ఎన్నో అద్భుతాలు. ఇన్ని అద్భుతాలు ఆ ప్రజలు చూసినా మరలా వాళ్ళకున్న సందేహం ఏంటో తెలుసా? రాబో మెస్సయ్య మీరేనా? రాబో మెస్సయ్య మీరేనా? లేదా మేము ఎవరి కొరకైనా ఎదురు చూడాలా? అసలు మెస్సయ్య మీరేనా? ఇంకా మేము ఎవరి కొరకైనా ఎదురు చూడాలా అంటే ఈ ప్రజలు ఎప్పుడు ఒకదానిలో స్థిరంగా ఉండరు. ఇంకొకళ్ళు వస్తారు, ఇంకెవరన్నా వస్తారు, ఇంకెవరన్నా వస్తారు. నీ కళ్ళ ఎదుటే అద్భుతం చేశాడు. నువ్వు ఆకలితో ఉంటే నీకు ఆహారం పెట్టాడు. 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతుంటే నిన్ను విడిపించాడు. మరి ఇన్ని అద్భుతాలు చేస్తే ఇంకా నీవు ఆయనలో స్థిరంగా లేవు. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువే చెప్తారు. మత్తయి సువార్తమానం 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే, మత్తయి సువార్తమానం 11వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడిన మాటను మీరు చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. నేను కళ్ళ ఎదుటుంటే మీరు అరణ్యానికి ఎందుకు వెళ్తున్నారా? రెల్లునా ఏం చూడటానికి వెళ్ళారు? ఈరోజు చాలా మందికి క్రీస్తు అవసరం లేదు. క్రీస్తు అనగా దేవుని వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేని కొరకు వెళ్తారు కొంతమంది? శ్రేష్టమైన వాక్యాన్ని దైవజనుడు బోధిస్తుంటే ఇది జాలక కొంతమంది అరణ్యానికి వెళ్తుంటారు ఏదో చూడాలని. అక్కడెక్కడో సభలు, అక్కడెక్కడో అంత ఎందుకు వెళ్తున్నారా మీరు? వీరెవరో తెలుసా? క్రీస్తునందు వేరు పారి ఉండని వారు. ప్రియమైన ఆత్మీయులారా, మన వేరు క్రీస్తునందు స్థిరపరచబడి ఉండాలి. క్రీస్తునందు స్థిరపరచబడిన వారు ఎలా ఉంటారో తెలుసండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యములో, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. క్రీస్తు నందు వేరు పారి ఉన్నవాడు ఒక నూతన సృష్టి. ఒక నూతనమైన ఆలోచనలు కలిగి ఉంటాడు, నూతనమైన మాటలు కలిగి ఉంటాడు, నూతనమైన ప్రవర్తన. పాతవన్నీ చచ్చిపోతాయి, పాత పద్ధతులన్నీ తొలగిపోతాయి. వాక్యం ఏమంటుంది? పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. నువ్వు ఎవని యందు వేరు పారి ఉన్నావు? ఎవనిలో నీ వేరు స్థిరంగా ఉన్నదో ఒకసారి గమనించు. క్రీస్తు నందే ఉన్నారా? క్రీస్తు నందు ఉన్నవారు పాతవి గతిస్తాయి, పాత పద్ధతులు గతిస్తాయి, పాత మాటలు గతిస్తాయి, పాత ఆలోచనలు అన్నీ క్రొత్తగా ఉంటాయి, అన్నీ క్రొత్తగా మారుతాయి. ప్రేమలో మీ వేరు స్థిరంగా ఉండాలి. ఒకటి చెప్పాను, ప్రేమలో మన వేరు స్థిరంగా ఉంటే వాడిక చెడ్డ మాటలు మాట్లాడకుండా తన నాలుకను కాపాడుకుంటాడు. రెండవదిగా, క్రీస్తులో నీ వేరు స్థిరంగా ఉండాలి. క్రీస్తులో అనగా పాతవి అన్నీ
గతిస్తాయి. ఒక క్రొత్త మనసు, ఒక క్రొత్త స్వభావం, క్రొత్త పద్ధతులు, క్రొత్త అలవాట్లు. ప్రియమైన ఆత్మీయులారా, మీరు ఎవరిలో మీ వేరు ఎక్కడుంది? మీ వేరు ఎక్కడుంది? వేరు లేని వారు తొలగిపోతారని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు చెప్పారు, వారు వేరు లేనందున తొలగిపోయారు. ప్రేమ అనే వేరు కలిగి ఉండాలి మీరు. క్రీస్తు అనే వేరు కలిగి ఉండాలి మీరు. అలా ఉండండి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు ఎదురైనా మనల్ని ఎవ్వరు తొలగించలేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.